అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుండి 5వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషను. ఇంకా తెలంగాణకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇక్కడ ఎస్సీలకు ఎక్కువ సీట్లు ఉంటాయి, బీసీ ఓసీ ఎస్టీలకు తక్కువ ఉంటాయి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీలకు ఎక్కువ ఉంటాయి, బీసీ ఓసీ వీళ్ళకు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ వీళ్ళకి బీసీలకు ఎక్కువ సీట్లు ఉంటాయి, ఎస్సీ ఓసీ ఎస్టీలకు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ గురుకులాలు అంటాం కదా, వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వీటికి సంబంధించి సపరేటు ప్రాస్పెక్టస్ వివరాలు ఉంటాయి కదా, ఏదానికి అది సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో చేస్తాను. వీటన్నింటినీ కలిపి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 23వ తేదీన దీనికి సంబంధించిన ఎగ్జామ్ 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెలెక్టెడ్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డేట్స్ వివరాలు చూస్తే డిసెంబర్ 21వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 100 రూపాయలు ఫీజు ఇచ్చినాడు. ఒక ఫోన్ నెంబర్తో ఒక అప్లికేషన్ మాత్రమే చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. ఒక ఫోటోకు బదులు ఇంకొక ఫోటో పెట్టకూడదు. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అనేది పాత జిల్లాల ఆధారంగానే చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా పూర్తి వివరాలకు మనకి ఇక్కడ నెంబర్లు ఇచ్చినాడు చూడండి. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఇచ్చినాడు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల వీడియో నేను మళ్ళీ పెడతాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.